ओम त्र्यंबकं यजामहे सुगंधिं
पुष्टिवर्धनं गुरुवारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् సువాసనతో కూడి పుష్టిని కలిగించే పండిన కర్బూజా పండు అనాయాసంగా తీగ నుండి తనకు తానే వేరైనట్లుగా ఓ సృష్టి స్థితిలయకారక పరమాత్మ మమ్ములను కూడా అట్లే మృత్యువనగా అవిద్య నుండి విడిపించుము, అమృతత్వమనగా విద్య నుండి వేరు చేయము అని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే విద్య లేదో, ఎవరు విద్య అభ్యసించలేదో, ఎవరి బుద్ధిలో జ్ఞానం అనేటువంటి ధనము లేదు, ఏషాంన విద్య నా తపోన ధనం అంటే ఎవడు తపస్సు చేయలేదు, ఎవని యందు తపస్సు లేదు, జ్ఞానం శీలం అంటే ఎవరిలో జ్ఞానం అనేటువంటిది లేదు, అంటే చదువుకొని విద్యావంతుడు కాలేదు, ఎవరిలో దానగుణము లేదు, దానము ధర్మము చేసేటువంటి సుగుణం ఎవరిలో లేదో, శీలము అంటే సత్ప్రవర్తన, క్యారెక్టర్, వినయము, విధేయత, ఇలాంటి మంచి గుణాలు ఎవరి యందు లేవో, గుణోన ధర్మ అంటే ఎవరిలో ధర్మాచరణ లేదు, ఏ విధమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శరీరం ద్వారా ఎవడైతే ధర్మ కార్యాలు చేయలేదో, ధార్మికమైనటువంటి జీవితం గడపలేదో, తే మృత్యులోకే భూమిభారభూతా అంటే వారంతా కూడా మధ్యలోకం అంటారు. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏమంటారంటే మధ్యలోకము. మృత్యులోకం అని ఎందుకంటారు అంటే ఇక్కడ మనుషులందరూ కూడా పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అందుకనే ఈ భూమిని మధ్యలోకము అంటారు. ఈ యొక్క మధ్యలోకంలో ఈ యొక్క చదువు రాని వారు, సంస్కారం లేని వారు, జ్ఞానహీనులు, గుణహీనులు, దానము ధర్మము లాంటి సుగుణాలు లేనటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళంతా ఎవరితో సమానం అంటే పశువులతో సమానం అంట. మనుష్య రూపేణ మృగాశ్చరంతి అంటే వాళ్ళంతా కూడా చూడడానికి మనుషుల్లాగానే ఉంటారు. ఆకారము, ఒడ్డు,
మనిషిలాగానే ఉంటారు, కానీ వాడు పశువుతో సమానము అని చెప్పారు. అందుకే ఈ శ్లోకం ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అంటే, మనము విద్యావంతులం కావాలి, మనలో జ్ఞానగుణం ఉండాలి, మనలో జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, దానగుణాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇలాంటి సుగుణాలన్నీ కూడా మనం ఎప్పుడైతే వృద్ధి చేసుకుంటామో అప్పుడే మనము ఈ యొక్క మానవ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. అప్పుడే మనము మనుషులుగా పరిగణింపబడతామని చెప్పి మనకు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా విద్యావంతులు కావాలి, జ్ఞానాన్ని అర్జించాలి. మీరు సంపాదించినటువంటి దానిలో ఎంతో కొంత దానం ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. పెద్దల పట్ల, వృద్ధుల పట్ల ఆదరభావాన్ని కలిగి ఉండాలి. గురువుల పట్ల భక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల పూజనీయ భావన అనేటువంటిది మీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరంతా కూడా మనుష్యులుగా పరిగణింపబడతారు. అలాంటి గుణాలను పెంపొందించుకున్నప్పుడే ఈ యొక్క మీ మానవ జీవితం అనేటువంటిది సార్థకం అవుతుంది అని చెప్పి భర్తృహరి ఈ యొక్క శ్లోకం ద్వారా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. చెప్పినప్పుడు కథ విన్నట్టు మన మనిషి కథ, మనిషి మారడం కోసమే ఇవన్నీ చెప్పేది చేసేది. ఎప్పుడు మారుతారు మనుషులు చెప్పండి? 30 ఏళ్ళగా, 40 ఏళ్ళగా, 50 ఏళ్ళగా ఎప్పుడు మారుతారు? చిన్నప్పుడే బుద్ధి రావాలి, చిన్నప్పుడే మారాలి. చిన్నప్పుడు మారకపోతే పెద్దయ్యాక మారుతారా? మొక్కై వంగనిది మానై వంగురా అంటారు, తెలిసిందా? చిన్న మొక్క ఉన్నప్పుడే వచ్చేస్తాం, పెద్ద చెట్టు అయిపోయాక ఉంచుతారు ఎవరైనా? కుదరదు. కాబట్టి చిన్నప్పుడే మంచి బుద్ధులు పెంచుకొని చెడు అలవాటు వదిలేసుకోవాలి అనేది ముఖ్యం. ఊరికే చదివితే సరిపోదు. పరీక్షలో మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, కానీ నీ క్యారెక్టర్ ఏముంది? వేస్ట్, చెత్త. చెత్త క్యారెక్టర్ ఉంటే లాభమా చెప్పండి? పొద్దున్న చెప్పాను మీకు అందరికీ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? పొద్దున చెప్పాను కదంటే తెలియాలి. ఇది మంచి దారిలో పోతే బాగుపడతామని స్పష్టంగా తెలియాలి. అందుకే మంచి చెడులో స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనము సరైన దారిలో వెళతాం. పెద్దవారిని చూసి నేర్చుకోవాలి అంటారు. అప్పుడు పిల్లలు పెద్దవారు మద్యం సేవిస్తున్నప్పుడు కూడా మేము కూడా అదే చేస్తామని ముందడుగు వేస్తారు. అది తప్పు. అలాగే వారు త్రాగి వచ్చి ఇంట్లో గోల చేస్తూ ఉంటే వారు కూడా పెద్దయ్యాక అదే చేయాలని ఊహిస్తూ ఉంటారు. సార్
బాగాలేకపోతాను. ఆయన అడ్వైస్ మాట్లాడకపోతే గురించి చెప్పినప్పుడు ఆ మాటల మీదనే చెప్పింది నాకు ఆ మాటలు చెప్పింది నాకు గుడికి పైకి ఎదురుమలైతే జీవితంలో పైకి బతుకుతాం. విని వదిలేస్తున్నారు. గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ధియో యోనః ప్రచోదయా అంటున్నాం. ఓ భగవంతుడా, మా బుద్ధిని సన్మార్గంలో తీసుకొని పో అని వేడుకుంటున్నాం. సన్మార్గం అంటే దుర్మార్గం అంటే తెలియాలి కదా. ఎంతమందికి తెలుసు? చెడును మందున్నారు, మంచిని చెడు అనుకుంటున్నారు. అందువల్ల నష్టపోయి ఎప్పుడో తెలుస్తుంది 40 ఏళ్లకు. అప్పుడు ఏం లాభం ఉంది? కాబట్టి మొట్టమొదలే గురువుల ద్వారా మంచి చెడు తెలుసుకొని మంచి మార్గంలో పోవడానికి మనిషి ప్రయత్నం చేయాలి. పొద్దున్నే 5 గంటలకు లేవాలి అంటే కష్టం అనిపిస్తుంది, చెడు అనిపిస్తుంది. 7ంటికి లేస్తాము, 8ంటికి లేస్తాము అని అనిపిస్తుంది చాలా మంది కదా. ఇంట్లో కూడా చాలా మంది లేవరు పొద్దున్నే. స్కూలు 9ంటికంటే 8ంటికి లేస్తారు. టపటపా స్నానం చేసుకుని పరిగెత్తిపోతారు. పొద్దున్నే 5ంటికి లేమన్నా 4ంటికి లేమన్నా చిరాకు పడతారా లేదా? ఎందుకంటే అది చెడు అనుకుంటున్నారు, మంచిది చెడు అనుకుంటున్నారు. రాత్రి తొందరగా పడుకోమంటే విసుగు, చిరాకు. 11 గంటలకు పడుకుంటారు, 12 గంటలకు పడుకుంటారు, టీవీలు చూస్తారు, ఫోన్ పట్టుకుంటారు. దానివల్ల ఏమైపోయింది? ఆరోగ్యం చెడుకు, నిద్ర పట్టదు. 11, 12 గంటలకు పడుకుంటే నిద్ర వస్తుందా? రాదు. మళ్ళీ ఇటు అటు మెసిలి ఎప్పుడు పడుకుంటాడో 1 గంటకు పడుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడు? వాడు 7 గంటలకు లేస్తాడు, 9 గంటలకు లేస్తాడు. అంటే ఒక చిన్న అలవాటు మార్చుకోకపోవడం వల్ల మొత్తము నష్టమే. అందుకే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైజ్ అని చెప్పారు ఇంగ్లీష్లో. పొద్దున్నే లేవాలి 4ంటికి 5ంటికి కనీసం. రాత్రి 9, 10 లోపలే పడుకోవాలి. ఇంకా మిగతా పనులన్నీ పక్కన పెట్టాలి. కానీ పిల్లలు కూడా మొత్తము టైం టేబుల్ అనేది లేదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యం వస్తుంది, నిద్ర పట్టడం లేదు, ఆకలి ఉండడం లేదు, ఎన్నో రకాలుగా నష్టం కలుగుతూ ఉంది. కానీ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక్క అలవాటు మంచిది ఉంటే ఎంతో మేలు జరుగుతుంది, లక్షల రూపాయల లాభం జరుగుతుంది. ఒక్క చెడ్డ అలవాటు ఉంటే. కాబట్టి మద్యపానము, మాంసాహారము, మత్తు పదార్థాలు, జూదము, క్రికెట్ బెట్టింగ్, సిగరెట్లు, ధూమపానము, సినిమాలు, పిచ్చి తిరుగుళ్ళు, ఇవన్నీ మంచిగా చెప్పండి. బయట హోటల్లో తింటూ ఉంటారు, కల్తీ ఆహారం, ఎప్పుడో వండి పెట్టింది వేడి చేసి పెడతాడు, కాచిపోయింది, బాగుందని తింటారు. ఇంట్లో వండుకొని తినడానికి చాకగా. ఇలాగా బయట తిండ్లకు అలవాటు పడి రోగగ్రస్తులైపోతున్నారు. కాబట్టి మంచి అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, శాంతిగా ఉంటాము. ఫోన్ మీద పడతాడు, సెల్ ఫోన్ నొక్కుంటూ కూర్చుంటారు. 24 గంటలు అదే నొక్కుతూ ఉంటారు. చదవరు, మాట్లాడరు, ఇంట్లో పనిలో సహాయం చేయరు. ఏమైనా చేస్తారు చెప్పండి? ఈ పట్టుకొని నొక్కుతూ ఉంటారు. అందువల్ల ఏమవుతుంది? పిచ్చి వాళ్ళలాగా అయిపోతారు. కాబట్టి సెల్ ఫోను ఎంతసేపు వాడుకోవాలి? చిన్నపిల్లలకు అవసరమైనది చెప్పండి. మీకేం అవసరం? అవసరమేం లేదు, ఊరికే ఏదో చేస్తూ ఉంటాడు. కాబట్టి చెడ్డ అలవాట్లలో ఇప్పుడు చాలా మంది అవుతుంది. మొత్తం కాదు, ప్రతి ఒక్కటి అంతే. సిగరెట్లు, మద్యపానం అంటే డ్రింకింగ్ హ్యాబిట్ అంటారు.
చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల ముందే తాగుతుంటారు, అవునా కదా? పిల్లలకు చెప్తారు, పో సిగరెట్ తీసుకురా, పో షాప్కి వెళ్ళి, పో బ్రాండీ సీసా తీసుకురాపో అని కొడుకుని పంపిస్తాడు తండ్రి. జరగట్లేదా ఇదంతా? చెప్పండి. అవి తెస్తాడు వాడు. 4 సార్లు తెచ్చాక వాడికి కూడా ఇది ఏమిటో నాన్నగారు తాగుతున్నారు, ఇది ఏదో బాగున్నట్టుంది, మనం కూడా తాగుదాం అని బుద్ధి వస్తుందా అది? వాడు ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న తాగిన సీసా పక్కన పెట్టి ఎక్కడో పోయిన తర్వాత ఆ సీసా వాడు తాగుతాడు. అట్లా వాడికి అలవాటు అవుతుంది. వాడు తాగుతున్నాడని తండ్రికి తెలియదు. అట్లా ఎంతో మంది పాడు అలవాట్లు చేసుకుంటున్నారు పిల్లలు. పిల్లలకు అవి అలవాటయ్యాయని కూడా పెద్దలకు తెలియదు. ఇట్లా అందుకోసమే ఒక్కరు చెడిపోతే, ఒక్కరు పాడుపడితే అంతరించాలి, దాన్ని సపోర్ట్ చేయకూడదు, ఆమోదించకూడదు. చాలా మంది సపోర్ట్ చేస్తారు. నాన్న చెప్పాడు, తాత చెప్పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అలవాట్ల వల్ల ఎవరికైనా నష్టమే కలుగుతుంది. కాబట్టి దూరం ఉండాలి. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ యోగా నేర్పిస్తున్నారు కదా, పొద్దున యోగాసనాలు, ప్రాణాయామం. ఇంటికి వెళ్ళాక చేస్తారు, అది చెయ్యరు. ఇంటికి వెళ్ళాక ఏంటి, టైం టేబుల్ మారిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నంతసేపే, మళ్ళీ ఇంటికి వెళ్ళాక 9కి లేస్తారు, 8కి లేస్తారు. ఏమి కంట్రోల్ ఉండదు. అలా ఉండకూడదు. ఇక్కడ నేర్చుకున్నవి ఇంటికి పోయిన తర్వాత కూడా కొనసాగించాలి, అనుసరించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చెప్పినటువంటి శ్లోకాలు, పద్యాలు, పాటలు అని నేర్చుకోవాలి. మీకు ఒక పాట నేర్పించాను. చెప్పండి అందరూ. వేదాలు
నీతి పద్యాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటున్నారు? జీవితం అంతా తెగిపోయిన గాలిపటంలాగా సెలవులు వస్తే తిరుగుతూ ఉంటారు. నాన్న పెట్టికి, అమ్మ పెట్టికి, మామయ్య ఇంటికి. జీవితంలో ఏం నేర్చుకున్నట్టు? సెలవులన్నీ గడిచిపోతాయి. లేకపోతే సందుల్లో పోయి ఏదో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆటల్లో పర్ఫెక్ట్ ఉందా? కొన్ని ఏదైనా ఆట పర్ఫెక్ట్ గా వస్తుందా? ఏది రాదు. అన్ని అంతంత మాత్రమే. ఏదైనా పద్యము, శ్లోకము, పాట మంచిగా పాడగలుగుతారా? అది రాదు. ఏది రాదు. ఏది రాదు. ఏం చేస్తున్నారంటే టైం వేస్ట్. పెళ్ళిళ్ళు, పేరంటాలు, తద్దినాలు తిరుగుతూ ఉంటారు. అమ్మ నాన్న తీసుకెళ్తూ ఉంటారు, ఇలాంటి వెళ్తూ ఉంటారు. సరే, వాళ్ళకి తెలియదు. మీకన్నా బుద్ధులుగా చదువుకున్న వాళ్ళు కదా మీరు. మేము చదువుకోవాలి, సెలవుల్లో కొత్త విషయాలు నేర్చుకుంటాము, డ్రాయింగ్ నేర్చుకుంటాను, మ్యూజిక్ కొత్త పాటలు నేర్చుకుంటారు. ఏమైనా ఆలోచన ఉందా? ఎవరికైనా ఉందా? అలాగా ఏమీ లేదు. టైం పాస్ ఎలాగో అలా చూస్తూనే మళ్ళీ జూలై వస్తుంది, స్కూల్లో ఓపెన్ చేస్తాం. ఏమీ లేదు, మర్చిపోతాం. నేర్చుకునేది కొత్తగా ఏమీ లేదు, పాటలన్నీ మర్చిపోతారు. 6వ తరగతి నుంచి 7వ తరగతి వస్తే 6వ తరగతి పాఠాలన్నీ మర్చిపోవాలి. అప్పుడే కదా 7వ తరగతి నేర్చుకునేది. అన్నీ మర్చిపోతారు. 10వ తరగతికి వచ్చాక ఏం గుర్తుండదు. ఎప్పుడూ కొత్త కొత్తవి తెలుసుకోవడం, నేర్చుకోవడం, పదులు పెట్టుకుంటూ ఉండాలి. మొద్దు సుబ్బల్లాగా ఉండకూడదు. ఎవరు చెప్పరు, మనకు మనమే ప్రయత్నించాలి. చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కనుక మనిషి జీవితంలో సమయం అనేది అమూల్యమైనటువంటిది. పోయిన కాలం తిరిగి వస్తుందా? చెప్పండి. మన డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదిస్తాం. సంవత్సరం వేస్ట్ అయిపోయింది అనుకోండి, 6 నెలలు అవ్వలేదు, తర్వాత 6 నెలలు మళ్ళీ సంపాదించుకోగలుగుతావా? ఆ సమయం తిరిగి వస్తుందా? కాబట్టి చిన్నప్పుడే మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. ఊరికే తిరగడం కాదు. బొగరా తిన్నట్టు తిరుగుతూ ఉంటారు రంగుల రాట్నల్లా. పెళ్లిళ్ళు, పేరంటాలు, తద్దినాలు మీకు ఎందుకు అసలు? మాకొద్దు, మీరు రామని కూడా చెప్పరు అసలు. పిల్లలంటే మరి చిన్న పిల్లలు కాదు, నేనైతే పెద్దవాళ్ళు. 9వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా అలాగా సందుల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మంచి కథల పుస్తకాలు, దేశభక్తుల కథలు ఉంటాయి, వీరుల కథలు, త్యాగుల కథలు, తపస్సుల కథలు, మహాపురుషుల కథలు తెలుసుకోవాలి, చదవాలి. జీవిత చరిత్రలు చదవాలి. సుభాష్ చంద్రబోస్ తెలుసా? విన్నారా? పేరు తెలుసు, కథ వాళ్ళ జీవితం గురించి తెలుసా నీకు? అల్లూరి సీతారామరాజు పేరు తెలుసు. ఆయన జీవితం ఏంటి, ఎటువంటి జీవితం గడిపాడు, మన దేశ విముక్తి కోసము ఎంత పోరాటం చేశాడు తెలుసా? ఏమీ లేదు. ఊరికే పరీక్ష కోసం చదువుతున్నారు. పరీక్షలో రాయడానికి కూడా శుద్ధి అవుతుంది. సినిమా యాక్టర్ల గురించి, క్రికెట్ స్టార్ల గురించి, రాజకీయ నాయకుల గురించి మీరు ఎంత తెలుసుకుంటే అంత బుద్ధిహీనులైపోతారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, క్రికెట్ పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. క్రికెట్ పిచ్చి వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో సందులోకి వెళ్ళి 4 సార్లు ఆడగానే పెద్ద క్రికెట్ స్టార్గా భావించుకుంటారు. మన జీవితంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, పదవులు అధిష్ఠించాలి. క్రికెట్ కాదు. చదువు సంఖ్య లేని వాళ్ళే క్రికెట్కి వెళ్తారు, తెలుసా మీకు? కాబట్టి ఈ చెడు ఆలోచన ధోరణి మార్చుకోవాలి. మంచి గొప్ప లక్ష్యాలు, టార్గెట్. ఆఫీసర్ అవుతాను, డాక్టర్ అవుతాను. ఆ క్రికెట్ స్టార్ కావాలంటే ఇంటర్నేషనల్ కోచింగ్ కావాలి. ఎవరో ఒకరు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తే గొప్ప ఉద్యోగి కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, సమాజ సేవకుడు కావచ్చు, దేశభక్తులు కావచ్చు. కానీ మనం అటువంటివి పెట్టుకోవడం లేదు. కనుక మహాపురుషుల గురించి చదవండి. సమయం దొరికినప్పుడు చదివి ఆ
మీరందరూ కూడా ఏదో ఈ క్యాంప్కి వచ్చాం అయిపోయింది అని పోకుండా ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అలవాట్లను కొనసాగించాలి. ఇవి ఇక్కడే వదిలిపోవడం కాదు. ఇక్కడ 8కి లేస్తున్నారు, 5కి లేస్తున్నారు. ఇంటికి పోయాక 5కి లేస్తారా? లేవాలి. ఎవరు లేపాలి? మేము రావాలి అక్కడికి. ఇంకా మేము అక్కడికి వచ్చి మళ్ళీ మొదలు పెట్టాలా? ఇక్కడ నేర్పినది ఇక్కడ వదిలిపెట్టడానికి కాదు, ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అనుసరించడానికి. కాబట్టి ఇంట్లో కూడా ఇదే రకంగా మెలగాలి, క్రమశిక్షణగా ఉండాలి, పంక్చువాలిటీ, సమయ పాలనం అనేది ఉండాలి. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ ఒరిజినల్గా ఉండాలి, అప్పుడే బాగుపడతారు. కాబట్టి మీరందరూ కూడా మనసు పెట్టి ఏకాగ్రతతో ఇక్కడ చెప్పిన అంశాలను పూర్తిగా అలవర్చుకోవాలి. అంతే తప్ప అది కేవలం బిహేవియర్, ప్రవర్తనలో మార్పు రావాలి. అర్థమైందా? కాబట్టి అటువంటి ప్రయత్నం మీరందరూ చేయండి. తెలియని విషయాలు తెలుసుకోండి, తెలిసినట్టు నటించకండి. నటిస్తే నష్టపోతారు. చెప్పడానికి భయపడకండి. ఏదైనా జవాబు చెప్పాలన్నా, ప్రశ్న అడగాలన్నా చాలా మంది భయపడుతున్నారు, ముందుకు రావట్లేదు. ఆ భయం వదిలించుకుంటేనే జీవితంలో బాగుపడతాం. భయపడాల్సినంత ఏమీ లేదు. మీకు తెలియనిది అడగండి, తెలుసుకోండి, చెప్పింది వినండి అని భయపడి చెప్పకుండా తెలుసుకోకుండా ఉంటే నష్టపోతారు. బట్ ఎక్కడ భయపడాలి అంటే చెడు పనులు చేయాలంటే భయపడాలి, అడగడానికి కాదు. తెలిసింది చెప్పడానికి భయపడితే ఎలా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చక్కదిద్దుకొని చక్కటి ప్రవర్తనతో ఉంటేనే జీవితంలో ముందుకు వెళతాం. లేకపోతే మనల్ని వెనకకు తోసేసి ఎంతో మంది ముందుకు వెళ్ళిపోతారు. మన ముందే మనం అలాగా దిష్టి బొమ్మలాగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ శిబిరం లోపల కొత్త కొత్త విషయాలు నేర్చుకొని కొత్త ఆలోచనలతో కొత్త జీవితాన్ని గడుపుతూ మరి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకుంటారని ఆశిస్తున్నాం. శాంతి శాంతి శాంతి. బాలలు అందరూ కూడా ఈనాడు నైతిక విలువలు లేకుండా కేవలము చదువులు మాత్రమే చదువుతున్నారు. పాఠశాలల్లో మార్కులు, ర్యాంకులు మాత్రమే వస్తున్నాయి తప్ప జీవితానికి అవసరమైన విలువలు నేర్పించడం లేదు. అందుకోసమని ఈ ఎండాకాలంలో బాలలందరికీ నైతిక, ధార్మిక, యోగారోగ్య ప్రశిక్షణ శిబిరాన్ని 10 రోజుల పాటు ఇక్కడ ఈ అంకాపురంలో సదానందరెడ్డి అనాథ శరణాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బాలలందరికీ యోగా, ప్రాణాయామము, అలాగే దేశభక్తి, దైవభక్తి, ధర్మ అనురక్తి, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసము నేర్పిస్తాము. వారిని ఆ విధంగా మలుచుకుంటాము. చక్కటి సాత్వికమైన ఆహారము, సమయపాలనము, క్రమశిక్షణ ఇవన్నీ కూడా బాలలందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. కాబట్టి స్కూల్లో అందనటువంటి గొప్ప విషయాలు, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే విషయాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మిగిలినటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి పంపించి వారి బాలలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తాము. ఓం నమస్తే. మనకు ధార్మికమైనటువంటి శిక్షణ ఈ రోజుల్లో, ఈ కాలంలో అనేటువంటిది మృగ్యమైపోయింది. అంతటా కూడా ఎక్కడ చూసుకున్నా కానీ పాశ్చాత్య విద్య, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య సభ్యత, సంస్కారాలే ఈరోజు పిల్లలకు ఇస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి. అన్నిట్లో కూడా ఎక్కడైనా కానీ ఇంగ్లీషు సభ్యత, సంస్కారాలతో వాళ్ళను పెంచి పోషిస్తూ ఉన్నారు. భారతీయ సనాతనమైనటువంటి సంస్కృతిని పిల్లలకు పరిచయం చేయాలి.
మనదైనటువంటి సంస్కృతితో సంస్కారాలతో వాళ్ళను మమేకం చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో గురువుగారు ఈ యొక్క విద్యార్థులకు సంస్కారాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలకు సంస్కారం ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. రకరకాల కంప్యూటర్లు ఉంటాయి, రకరకాల కంపెనీలు ఆ కంప్యూటర్లను వాడుతూ ఉంటారు. కానీ ఏ కంపెనీ అందులో ఏ సాఫ్ట్వేర్ వేసుకుంటుందో ఆ సాఫ్ట్వేర్ ఆధారంగానే ఆ కంపెనీకి ఆ కంప్యూటర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మానవ వనరు కూడా ఒక కంప్యూటర్ లాంటిదే. అందులో క్రైస్తవులు బైబిల్ వేసుకుంటున్నారు, ఈ యొక్క ముస్లింలు అందులో ఖురాన్ వేసుకుంటున్నారు. కానీ హిందువులు ఆ యొక్క పిల్లల్లో సంస్కారానికి అవసరమైనటువంటి భగవద్గీత కావచ్చు, వేదం కావచ్చు, ఇలాంటి ఏ విధమైనటువంటి సాంస్కృతికమైనటువంటి అంశాలు వాళ్ళ బుర్రలో వేయడానికి ప్రయత్నం చేయట్లేదు. మన సంస్కృతి, మన సభ్యత అనేటువంటిది మంత్రంలో ఉంది, శ్లోకంలో ఉంది, సూత్రంలో ఉంది. అందుకే ఇక్కడ మనం పిల్లలకు చాణక్య సూత్రాలు, భగవద్గీత శ్లోకాలు, వేద మంత్రాలు, భర్తృవతి నీతి శ్లోకాలు, నీతి పద్యాలు, ఇలా రకరకాల జ్ఞానాన్ని పెంపొందించేటువంటివి, వృద్ధి చేసేటువంటి శ్లోకాలు, సూత్రాలు, మంత్రాలు ఇక్కడ ప్రతినిత్యం కూడా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మొక్కై వంగనిది మానే వంగున అని చెప్తారు. కాబట్టి బాల్యంలో ఉన్నప్పుడే పిల్లలకు సరి అయినటువంటి సంస్కారాలను మనం ఇచ్చినప్పుడు వారు అటు కుటుంబానికి కన్నటువంటి తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తారు, కుటుంబానికి కూడా మేలు చేస్తారు, సమాజానికి ఉపయోగపడతారు, అంతిమంగా దేశానికి కూడా వారు ఉపయోగపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి మానవ వనరులు అనేటువంటివి ఈరోజు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి వనరులు అని చెప్తున్నారు. హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్తున్నారు. ఎవరైతే ప్రపంచంలో ఏ దేశంలో మానవులు హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటారో ఆ దేశమే ప్రపంచాన్ని శాసించగలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మానవ వనరులను సద్వినియోగం చెయ్యాలి, మానవులను సుశిక్షితులుగా చేయాలి, వాళ్ళందరూ సామర్థ్యవంతులుగా సమర్థవంతులుగా చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంది. కాబట్టి మన ప్రాచీనమైనటువంటి వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, దర్శనాలు, వీటన్నిటిలో కూడా మనిషిని మనీషిగా దేవతగా మార్చేటువంటి ఎన్నో సుగుణాలు, ఎన్నో సూత్రాలు, ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రాలు మనకు ఋషులు మునులు ఇవ్వడం జరిగింది. వాటిని అనుసరించడం వల్లనే ఆ యొక్క శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ భూమి మీద జన్మించారు. ఆ వేద మంత్రాలను పఠించి వాళ్ళంతా కూడా ఈ యొక్క మానవ జాతికి దేవతలుగా, పూజనీయులుగా మారారు. కాబట్టి మన ఈ యొక్క సంస్కృతిలో ప్రతి మనిషిని కూడా రామునిగా, శ్రీకృష్ణునిగా తయారు చేసేటువంటి సభ్యత, సంస్కారాలు, శ్లోకాలు, ఉపాయాలు అన్నీ కూడా మన యొక్క సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పుడైతే మనము మన పిల్లలందరికీ ఇస్తామో, వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామో, వారు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తిని వారు పెంపొందించుకోగలుగుతారు. అప్పుడు ఈ యొక్క భారతదేశము జగద్గురువు అనేటువంటి పేరును సార్థకం చేసుకోగలుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క వేసవి సెలవుల్లో పిల్లలందరికీ కూడా మన యొక్క వేద ధర్మంతో, వైదిక ధర్మంతో, ఉపనిషత్తులతో, దర్శనాలతో వారికి పరిచయాన్ని అందిస్తాం. ఋషుల మునుల యొక్క సాంప్రదాయాలను, వారి యొక్క ఆలోచన విధానాలను వారి యొక్క మెదడులో నాటడానికి ఈ యొక్క శిబిరంలో ఒక ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. వాటిని తీసుకెళ్ళి ఆ బీజాలకు తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాటికి నారు నీరు పోసినప్పుడు వాళ్ళలో ఆ యొక్క ఆధ్యాత్మిక బీజాలు అనేటువంటి మొలకెత్తి వాళ్ళంతా కూడా సాధారణ పౌరులుగా కాకుండా మనీషుల్లాగా, దేవతలుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారికి కూడా మంచి సంస్కారాలు అందించి ఈ యొక్క భావి భారత పౌరుల నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క సదానంద రెడ్డి గారి ఆశ్రమ కార్యవర్గం కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. We
Om
Oh